హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి స్త్రీ నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు స్త్రీ నవల ధారావాహిక 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఓ నెల్లాళ్ల తర్వాత, శాస్త్రి, ఇవాళ కాలేజీ తీస్తారంటుంది పద్మ, దగ్గరే ఉండి నువ్వు చేర్పించిరా. తండ్రి ఆజ్ఞ ధిక్కరించలేని శాస్త్రి మొహం ముడుచుకుని లోపలికి వచ్చేశాడు. చెల్లెల్ని ఏళ్ల తరబడి కాలేజీలలో చదివించడం విజయశాస్త్రికి ఏమంత ఇష్టంగా లేదు. చదువుకు హద్దేంటి, అంతెక్కడ, అంత మాత్రం ఆలోచన నాన్నగారికి ఎందుకు లేకపోవాలి? అయిష్టాన్ని అణుచుకోలేక పద్మజతో అననే అన్నాడు. అమ్మని అలా ఏడిపించి నువ్వు కాలేజీ చదువులు చదవకపోతే ఏం పద్మ? పద్మజ సహజంగా నవ్వింది. నువ్వు అమ్మకన్నా 4 తరాలు ముందు పుట్టాల్సిందన్నయ్యా. నేను బాగా చదువుతున్నానని ఏడ్చే అమ్మే నువ్వు బాగా చదవడం లేదని కూడా ఏడుస్తోంది అప్పుడప్పుడు. పాపం, ఇద్దరం అమ్మని ఏడిపిస్తున్నాం అంది. శాస్త్రి మొహం ఎర్రపడిపోయింది. చదువు విషయంలో తనెంత నిర్లక్ష్యం చేస్తున్నాడో పద్మజకు తెలియందేమీ కాదు. లేకపోతే ఈసరికే తను బిఎల్ పరీక్ష పాస్ కాగలిగేవాడు. నీకెందుకు శ్రమ, నేను వెళ్ళగలంలే అన్నయ్యా అంటూ జోళ్లు తొడుక్కుని పద్మజ బయలుదేరుతుంటే ఎడమొహం పెడమొహంగానే చెల్లెల్ని అనుసరించాడు శాస్త్రి. గడిచిన 2-3 సంవత్సరాలలో చెప్పుకోదగ్గ మార్పులే జరిగాయి. ప్రత్యేకంగా పార్వతి విషయంలో కాలం కుంటిగా నడిచింది. ఉన్నంతలో సంతృప్తి పడుతూ భర్తతోనూ బిడ్డలతోనూ నిర్విచారంగా కాలం గడిపేస్తున్న సావిత్రి పుట్టెడు దిగులుతో కళ్ళ నిండా నీళ్లు నింపుకుని నోరు పెగుల్చుకుని మాట్లాడలేని స్థితిలో కన్నుమూసింది. రుక్కు వెనక 10-12 దూరపు కనుపు కలిగింది సావిత్రికి. బిడ్డ కడుపులోనే పోయి పుట్టెడు జబ్బుపడి మరి తేరుకోలేక పసివాళ్లను తండ్రికి అప్పగించి తన బాధ్యతలు చాలించుకుంది. అనుకోని ఈ పిడుగుపాటుకు కృంగిపోయిన తండ్రికి ఈడేరిన కూతురు పార్వతే ధైర్యం చెబుతూ అండగా నిలబడింది. తల్లి లేని పసివాళ్లకు తల్లి అయి బరువు బాధ్యతలు మీద వేసుకుంది. మెడిసిన్లో సీటు సంపాదించి మద్రాసులో చదువుతున్న పద్మజ ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ వ్రాసే ఉత్తరాలు పార్వతిని కొంత నిశ్చింతపరిచాయి అనక తప్పదు. ఆశాపూరితమైన భవిష్యత్తును తలుచుకుంటూ గతం మరిచిపోవడానికి ప్రయత్నించింది పార్వతి. రఘు అమాయక స్నేహం, అతని తల్లిదండ్రుల అపారమైన ఆదరణ పార్వతి కన్నీటిని తుడిచివేశాయి. ఏ ఘడియా నీడలా వెంటాడే రఘు స్నేహం పార్వతిలో కొత్త ఆశలు రేపుతూ వచ్చింది. వరుసగా 2-3 పరీక్షలు తప్పడంతో రఘుపతిలో కాలేజీ మీద ఉండే ఆసక్తి పూర్తిగా సన్నగిల్లిపోయింది. కొడుకు మరి చదువులో రాణించడన్న నగ్న సత్యం తెలుసుకోగలిగిన చలపతిరావు రఘుపతిని కాలేజీ మాన్పించి స్వంత వ్యాపారంలో కొంత బాధ్యత మీద వేశాడు. డిగ్రీల కోసం పెనుగులాడే కోరిక లేని రఘు తేలిగ్గా గాలి పీల్చుకుంటూ వ్యాపార సరళిలో సులువు బలువులన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తి కనబరిచాడు. కానీ అందులో కూడా సమర్థత చూపించలేకపోతున్నాడన్న విషయం చలపతిరావు గ్రహించినా కాలం మీదే ఆశ పెట్టుకుని ఊరుకున్నాడు. నువ్వు చదువు మానడం నాకెంత బాధగా ఉందో నీకు తెలియదు రఘు. నువ్వు ఎంతో పెద్ద చదువు చదువుతావని ఆశపడ్డాను. మనం తలుచుకుంటే సాధించలేనిదేముంది అంటూ నచ్చజెప్పబోయింది పార్వతి. రఘు అడ్డంగా తల తిప్పేశాడు. ఇక నాకు చదువు రాదు పారు. చాలా తెలివిగల వాళ్ళకి గాని ఈ చదువులంటవు. నువ్వు తెలివి తక్కువ వాడివని ఎవరన్నారు? ఎవరో అనడమేంటి, నాకే తెలుసు. అలా అంటే నేను ఒప్పుకోను. నువ్వు మాత్రం చాలా తెలివైన వాడివి. నీకు ఆ ఆత్మవిశ్వాసమే లేకుండా పోయింది అంది పార్వతి మందలిప్పుగా. రఘు మారు మాట్లాడకుండా ఊరుకున్నాడు. రఘుపతి టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డ 1 రోజులు పార్వతి రఘుకి మరీ సన్నిహితంగా మసిలింది. ఆ బాధ్యతంతా అన్నపూర్ణమ్మ పార్వతి మీదే పెట్టింది. గంటల కొద్దీ రఘు సమీపంలో గడుపుతున్న పార్వతి రఘు మనస్తత్వం చాలా వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఒళ్ళంతా చెమటలు పోస్తుంటే ఇలా ఉక్కతో బాధపడకపోతే కొంచెం లేచి పంకా వేసుకోలేకపోయావా రఘు అంది ఓసారి గదిలోకి వస్తూ. అబ్బా పోని పార్వతి, నువ్వొచ్చావుగా, తొందరగా స్విచ్ వెయ్యి, ఈ చెమటలతో చిరాగ్గా ఉంది అన్నాడు రఘు విసుగ్గా. పంకా తిరుగుతుంటే గాలి పోసుకున్న చొక్కా ఎగురుతుంటే సొమ్మసిల్లినట్టు కళ్ళు మూసుకున్నాడు. పార్వతి తిరుగుతున్న పంకా కేసే చూస్తూ కూర్చుంది. అన్నపూర్ణమ్మ బార్లీ నీళ్లు కాగబెట్టి తీసుకొచ్చింది. నిద్రపోతున్నాడా పార్వతి? పొద్దుటి నుంచి బొత్తిగా ఏవి తాగలేదు. ఇక్కడ పెట్టత్తా, లేచాక ఇస్తాను అంది పార్వతి.
అన్నపూర్ణమ్మ గ్లాసు బల్ల మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది. రఘుబాబు, మృదువుగా పిలిచింది పార్వతి. కళ్ళు తెరిచి చూశాడు రఘు. ఒక్కసారి లేచి కూర్చుంటావా? బార్లీ తాగుదువు గాని అయిష్టంగా మొహం చిట్లించాడు. నాకు బార్లీ బావుండదు పార్వతి. అలా అంటే ఎలా? జ్వరం వచ్చినప్పుడు బార్లీ కాకపోతే ఇంకేంటి తాగుతావు? అంది బుజ్జగిస్తున్నట్టుగా. సగ్గుజావ కూడా తాగొచ్చన్నాడు డాక్టర్. పోనీ నీకు సగ్గుజావ బావుంటుందా? ఆ మాట చెప్పలేకపోయావా అత్తతో? చెప్పకపోతే మాత్రం తనకి తెలియదేంటి? ఎలా తెలుస్తుంది? చెప్తే సగ్గుజావై కాచేదిగా. సరేలే, నే కాచి తీసుకొస్తాను, కాసేపు పడుకో అంటూ లేచింది పార్వతి. వద్దులే, ఇలా తే, అదే తాగుతాను. బావుండదన్నావుగా. పర్వాలేదు, ఎలాగో తాగేస్తాను. పార్వతి అయిష్టంగానే గ్లాస్ అందించింది. మొహం చిట్లిస్తూ బాధపడుతూ వస్తున్న వెక్కిళ్ళు అణుచుకుంటూ సగం గ్లాసు ఖాళీ చేసి బల్ల మీద పెట్టేశాడు. తాగింది కూడా ఇముడ్చుకోలేక తూలుతూ తూలుతూ బాత్రూంలోకి నడిచి వాంతి చేసుకుంటున్నాడు. కంగారుగా నీళ్లందించింది పార్వతి. మంచం దిగి ఎందుకు రావడం? పక్కనే బేసినుందుగా, నీకు ఎంత తోస్తే అంతే అంది మందలింపుగా. పోని, ఇప్పుడు సగ్గుజావ కాచి తీసుకొస్తాను, కూర్చుంటావా? మరి నాకేం తాగాలని లేదు పార్వతి. ఓ బత్తాయి పండు వలిచిపెట్టనా? నిజం చెప్పు, బత్తాయి తొనలు ఇష్టమేనా? ద్రాక్ష పళ్ళు తింటావా? ఏదైనా పర్వాలేదు, నీ ఇష్టం నవ్వుతూ అంది పార్వతి. రెండూ నాకిష్టం లేదు, తినకుండా ఊరుకుంటావా? అంది. మాట్లాడలేదు రఘు. ఇంత అమాయకుడివైతే ఎలా రఘు? నీకేం కావాలో కూడా నీకు తెలీదు, తెలిసినా పైకి చెప్పవు. ఇలా అయితే కష్టం కదూ అంది. రఘు నీరసంగా నవ్వుతూ అన్నాడు. ఏమీ కష్టం లేదు పారు, నాకు కావలసినవన్నీ చూసుకోవడానికి నువ్వున్నావుగా. పార్వతి కళ్ళు దించుకుంది. బత్తాయి వలుస్తూ కూర్చుంది. ఎన్నడూ లేనిది రఘు తనకేదో సన్నిహితమవుతున్నాడు. మొన్ననొక రోజు చటుక్కున తన పైట కొంగు అందుకుని మొహం తుడుచుకున్నాడు. తను భయం భయంగా, ఇదేం పని రఘు అంటే, తప్పు పని మాత్రం కాదులే అన్నాడు నవ్వుతూ. తల్లి లేని లోటు లోటే అయినా భవిష్యత్తు మీది మధురమైన ఆశ ఆ లోటును చాలా వరకు పూరించగలిగిందేమో పార్వతి విషయంలో. ఆ రోజు రఘు కొత్తగా వచ్చిన రోజు. లారీలలో నుంచి సామాన్లు దించుతుంటే గేటు దగ్గరే నిలబడి వెళ్ళిపోతున్న పార్వతికేసి ఆసక్తిగా చూసిన రఘుబాబు కళ్ళలో ఆ కోరిక అధికమైందే కానీ తగ్గలేదు. ఎప్పుడూ రఘును తదేకంగా చూస్తూ ఉండాలన్న కోరిక పార్వతికి కూడా సహజంగానే కలిగింది. పరిస్థితులన్నీ తమ కోరికలను పెంచుతూ వచ్చాయి. పార్వతి జ్ఞానంలోనూ వయస్సులోనూ కూడా ఎంతో పూర్ణత్వం సిద్ధించుకున్నట్టు కనిపిస్తుంది. రంభలా మైమరిపించే అందగత్తె కాకపోవచ్చు, కానీ పార్వతి మొహంలో, పార్వతి సౌందర్యంలో పవిత్రతే ఎక్కువ గోచరిస్తుంది. బత్తాయి పండు నీకోసం వలుచుకుంటున్నావా ఏం పారు? రఘు పలకరింపుతో పరధ్యానం వదిలి తొనలు మౌనంగా అందించింది. ఇలా ఓ సంవత్సరం వరకైనా నాకు జ్వరం ఉండిపోతే బావుండుననుకుంటున్నాను పారు. దానికేం భాగ్యం? నీ కడుపులో మాట కడుపులోనే దాచుకుంటే ఎన్నాళ్ళైనా ఉండిపోతుంది జ్వరం. అయితే అలా నటించమంటావా? అంత సాహసం ఉందా నీకు? చురుగ్గా చూశాడు రఘు. వెక్కిరిస్తున్నావా అన్నాడు. రఘుబాబు లేచాడా పార్వతి అంటూ వచ్చింది అన్నపూర్ణమ్మ. తొనలు బల్ల మీద వదిలి లేచి నిలబడింది పార్వతి. నీకోసం తహసీల్దార్ గారు అమ్మాయి వచ్చింది పార్వతి అంది అన్నపూర్ణమ్మ. వెళ్ళిరా, నే కూర్చుంటాను అంది. ఎవరు? సుజాత అంటూ గదిలో నుంచి వెళ్ళిపోయింది పార్వతి. సుజ పద్మజ వ్రాసిన ఉత్తరం తీసుకొచ్చింది. నువ్వు ఈ మధ్య బొత్తిగా అక్కయ్యకు ఉత్తరాలు వ్రాయడం లేదటగా. చిన్నక్కయ్య, నిన్ను అడగమని అక్కయ్య నాకు వ్రాసింది అంది తనకు వచ్చిన ఉత్తరం చూపిస్తూ. పార్వతి ఉత్తరం చదివి నవ్వుతూ, నిజంగానే ఆలస్యం చేశాను సుజా. రఘుబాబుకి జ్వరంగా ఉంటుంది. ఇంట్లో పని అయిపోగానే నేనిక్కడే ఉంటున్నాను. ఖాళీ లేక కొంత నిర్లక్ష్యం చేశాననుకో. రా, మా ఇంటికి వెళ్దాం. ఇవాళ తప్పకుండా వ్రాస్తాను అక్కయ్యకి అంటూ సుజా చెయ్యి అందుకుంది. పద్మజ దగ్గర కన్నా పార్వతి దగ్గరే సుజాకు చనువెక్కువ. తన మనస్సులో మెదిలే ప్రతి ఊహ అమాయకంగా పార్వతి ముందు వెల్లడిస్తుంది. అక్కయ్య మద్రాసు వెళ్ళిపోయింది చదువుకోవడానికి. చాలా గొప్పది కదూ అంటుంది అప్పుడప్పుడు కళ్ళు విప్పార్చుకుని. నీకు మాత్రం ఏం తక్కువ సుజా? అక్కయ్యలాగే నువ్వు చదువుకుంటావు. అవును, అక్కయ్య అలాగే చెప్పింది. ఈ ఏడు థర్డ్ ఫారం పాస్ అయితే మంచి బహుమతి ఇస్తానని చెప్పింది.
అంది కుతూహలంగా. చూసావా మరి? నీకేం భయం లేదు. చెయ్యాల్సిన సాహసమంతా పద్మజే చేసింది. అక్కయ్య చెప్పినట్టు చదువుకోవడమే నీ పని అంది పార్వతి. పార్వతి ఉత్తరం రాసుకుంటూ కూర్చుంటే సుజ రుక్మిణితో ఆడుకోవడంలో మునిగిపోయింది. రఘు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు పద్మ. పాపం ఇన్ని రోజులుగా పాడు జ్వరంతో బాధపడ్డాడు. బహుశా ఈ వేసంగిలో అతగాడు పెళ్లి కొడుకు కాబోతున్నాడనుకుంటాను. ఉత్తరం వ్రాయడం సగంలో ఆపుచేసి తనలో తనే నవ్వుకుంది పార్వతి. ఓ నెల్లాళ్ల తర్వాత వ్రాస్తున్న ఈ ఉత్తరం చూసి పద్మజ కంగారు పడదు కదా. చూడాలి పద్మ ఎలా షాక్ తింటుందో. తర్వాత అసలు విషయం విపులంగా వ్రాయవచ్చు. పోస్ట్లో వెయ్యమని ఉత్తరం సూర్యం చేతికిచ్చి లేచింది పార్వతి. రఘు కోసం నిరీక్షించడంతో ఏ పని మీదికి మనస్సు పోలేదు. సూర్యకిరణాలు ఎర్రబారుతుంటే అలాగే చూస్తూ కూర్చుంది కిటికీలో. రామనాథం మాస్టారు పార్వతి తండ్రి మెట్లెక్కి లోపలికొస్తూ కనిపించారు. తండ్రి మొహం చూసి గతుక్కుమంది పార్వతి. ఆయన అలా దిగులుగా బాధగా విస్మయంగా చూస్తూ నించుంది. తండ్రి మొహం చూస్తున్న కొద్దీ ఏంటో తెలియని భయం అనుమానం పెనుగులాడాయి. తండ్రి మాటామంతి లేకుండా పడక కుర్చీలో కూలబడితే నెమ్మదిగా లోపలికి నడవబోయింది. అమ్మా పారు, ఒక్కసారి ఇలా వచ్చి కూర్చో అమ్మా. తండ్రి పిలుపుతో దగ్గరికి వెళ్ళి నేల చూపులు చూస్తూ నించుంది. కొంతసేపు మళ్ళా నిశ్శబ్దంగానే ఊరుకున్నాడు తండ్రి. చివరికి మనం చాలా పొరపడ్డాం తల్లి, చాలా పొరపడ్డాం అన్నాడు భారంగా. వెర్రిదానిలా చూసింది పార్వతి. అందని పళ్ళకి అర్రులు చాచినట్టే అయింది. లోకం పోకడ తెలుసుకోలేక పిచ్చి భ్రమలు పెట్టుకున్నాం మనం. మాస్టారి కంఠం వణికి మాటలు పెగల్లేదు. పార్వతి గుండెలు ఒక్కసారి దడదడలాడి ఆగిపోయినట్టయిపోయాయి. ఊపిరి కూడా పీల్చకుండా తండ్రి కేసు చూస్తూ అలాగే నుంచుంది. ఏమిటి నాన్నా, ఏమిటంటున్నావు అనయ్యాలన్న కోరిక బలంగా కొట్లాడింది. రఘుపతికి పెళ్లి కుదుర్చుకున్నారమ్మా, ఇక ఆ ప్రసక్తి మనం వదిలివేయక తప్పదు అన్నాడతను. నాన్నా, విస్మయంగా అరిచినట్టే అంది పార్వతి. మాస్టారు నిస్సహాయంగా ఒక నిట్టూర్పు విడిచారు. ఇదంతా మన పొరబాటే తల్లి. మీ అమ్మ ఎప్పుడూ అంటూనే ఉంది, వాళ్ళ అంతస్తెక్కడా, మనకసలు అంతస్తేది, వాళ్ళని మనం ఎలా అందుకోగలం? అర్థం లేని ఆశలు పెట్టుకున్నాం, ఆకాశానికి ఎగరాలని రెక్కలు కట్టుకున్నాం అన్నాడతను. నాన్నా, దించుకున్న తల ఎత్తి తండ్రి కళ్ళలోకి చూసింది పార్వతి. అసలేం జరిగింది? ఇప్పుడు ఆ పెళ్లి మాటలు ఎందుకొచ్చాయి అంది నెమ్మదిగా. పార్వతికి తండ్రి మాటలు నమ్మశక్యంగానే లేవు. రఘుపతికి వేరే పెళ్లి నిర్ణయించడమేంటి? ఎవరు చేశారా నిర్ణయం? నేను మామూలుగానే వాళ్ళింటికి వెళ్ళానమ్మా. చలపతిరావు ఎవరో పెద్ద మనిషితో పెళ్లి విషయాలు మాట్లాడుతున్నాడు. అంతవరకు లోపల గడపలో నిలబడి ఉన్న అన్నపూర్ణమ్మ నన్ను చూసి పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోయింది. పెళ్లి మాటలు వినగా వినగా నాకేదో అనుమానం పొడసూపింది. చలపతిరావు మొహం కేసి చూశాను. మాట్లాడడానికే ఇబ్బంది పడుతోన్న వాడిలాగా కనిపించాడు. నెమ్మదిగా లేచి రాబోతుంటే లేని నవ్వు మొహం మీద మెరిపిస్తూ కాగితాల్లో నుంచి ఓ ఆడపిల్ల ఫోటో తీసి అన్నాడు, కూర్చోండి మాస్టారు, చూడండి మీ శిష్యుడికి కాబోయే వధువుని అంటూ చేతిలో ఫోటో ముందుకు చాచాడు. ఎవరికి? రఘుపతికా అంటూ అప్రయత్నంగా అడిగేశాను. చలపతిరావు అలాగే నవ్వుతూ, అవునండి, వాళ్ళమ్మ కోడలు కావాలని గొడవ చేస్తోంది. కుర్రవాడిగా పెళ్లి వయసొచ్చింది. సంబంధాలు కుప్పలు తిప్పలుగా రానే వస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకని? మరి మరి ఏదో అడగాలన్న బాధతో నా గుండెలు నలిగిపోయాయి. చలపతిరావే మాటలు పెంచాడు. దగ్గర సంబంధమే లెండి, కాదనుకుంటే నిష్ఠూరాలు తప్పవు. 10 మంది కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్ల. కట్నం అడిగినంతా ఇస్తామంటున్నారు. కానీ చూడండి మాస్టారు, పెళ్ళిళ్ళు నిర్ణయం చేయడం అంటే మాటలు కాదు కదా. అదే ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచన దేనికని నేను అంటున్నాను పంతులు గారు. అమ్మాయిని చూసి ఇష్టపడనే పడ్డారు. అవతల ఆడపిల్లవారు కంగారు పడుతున్నారు. ఏ మాట తేల్చుకురమ్మని నన్ను పంపారులేండి. మీలాంటి 10 మంది పెద్దల ఆశీర్వాదంతో నా ప్రయత్నం ఫలిస్తే. అక్కడున్న పెద్ద మనిషి తన బాధ కూడా వెళ్ళబోసుకున్నాడు. ఇక నేనక్కడ నిలబడలేకపోయానమ్మా. తల గిర్రున తిరిగిపోతుంటే కాళ్ళు చేతులు ఆడని పరిస్థితిలోనే బలవంతంగా అడుగు వేస్తూ, మరి ఆలోచించకండి బావగారు,
మీ ఇష్ట ప్రకారం చేసేయండి, వస్తాను అంటూ చీడీలు దిగి గేటు తెరుచుకుని రోడ్డు దాటి ఇలా గడపలో పడ్డాను అన్నాడు రామనాథం. పార్వతి శిలాప్రతిమే అయింది. ఆందోళనతో హృదయం తల్లడిల్లిపోయింది. చలపతి మామయ్య కట్నానికి ఆశపడి తమ అంతస్తుల భేదమెంచి ఇంత తేలికగా మనసు మార్చుకున్నాడా? కట్నాలు వద్దు, కానుకలు వద్దు, బంగారు బొమ్మలాంటి పార్వతే మాకు కట్నం, నీ చల్లని చేతితో ఎప్పుడు వండి పెడతావే తల్లి అంటూ ఆప్యాయత వెల్లడించిన మావయ్య, భార్యాభర్తల మనస్సులు కలిసి బతకాలి గాని డబ్బుదేముంది బావా అంటూ నీతి మార్గాన్ని మెచ్చుకున్న మావయ్య నిజంగా కట్నానికి ధనాశకు లొంగిపోయాడా? ఎలా నమ్మగలదు తను? ఉండబట్టలేక అనేసింది పార్వతి. మావయ్య చాలా మంచివాడు నాన్నా. అతన్ని చెడ్డవాడనే హక్కు మనకు లేదమ్మా. మంచివాడే, మాటలకి చేతలకి పోలిక లేకుండా పోయింది. ఇన్ని సంవత్సరాలు ఎన్నెన్ని కబుర్లు చెప్పాడు, అవన్నీ ఉత్త హాస్యానికేనంటావా? తీరా కార్యాచరణకి వస్తే ఇంత నిర్దయగా ప్రవర్తించగలిగాడు. మనలాంటి గర్భదరిద్రుల్ని చూసి ఎవరు మాత్రం ఎందుకు జాలి పడతారమ్మా? ఎవరి స్వార్థం వారిదే. దీర్ఘంగా నిట్టూర్చింది పార్వతి. పోనీ నాన్న, ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మనల్ని చూసి ఎవరూ జాలిపడవద్దు, నువ్వు బాధపడకు అంది. నిరాశగా నవ్వాడు తండ్రి. బాధ బాధ కాక ఏముందమ్మా? కన్న బిడ్డల్ని పెంచుకోలేని దౌర్భాగ్యుడికి బాధ కాక ఏం మిగులుతుంది? ఈ భారమంతా నా ఒక్కడి నెత్తినా పడేసి మీ అమ్మ నిక్షేపంగా దాటిపోయింది. ఈనాటికింత చేతకాని వాడినవుతానని నేననుకోలేదమ్మా పారు. పార్వతి కన్నీళ్లు సుడులు తిరిగాయి. తండ్రి ఇంతగా బాధపడినట్టు ఎన్నడూ గుర్తులేదు. తల్లి పోయినప్పుడైనా ఆ దుఃఖాన్ని తనలోనే ఇముడ్చుకున్నాడు. కానీ ఇలా మనసు విప్పి బయటకు చెప్పుకోలేదు. లోపల మనోవ్యధతో కృంగిపోతున్న తండ్రి స్థితి పార్వతి కనిపెట్టకపోలేదు. తల్లిపోయిన క్షణం నుంచి వయస్సు మళ్ళిన తండ్రిని పసివాళ్ల కన్నా ఎక్కువ శ్రద్ధతో చూసుకుంటూనే ఉంది. కానీ ఈ అనుకోని సంఘటన తనకు తండ్రికి కూడా పిడుగుపాటే. 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఎన్నో ఆశలు పెట్టుకున్న భవిష్యత్తు ఎడారిలో ఎండమావిగా తయారవుతుంటే తన మాట ఎలా ఉన్నా తండ్రి తట్టుకోలేడు. మనస్సంతా విప్పి తన ఎదుట వెళ్లబోసుకుంటున్న తండ్రిని ఓదార్చవలసిన బాధ్యత తన మీదే ఉంది. తను చిన్నదే అయినా పెద్దరికం వహించి ఏవో 2 ముక్కలు చెప్పక తప్పదు. ఎంత ఆలోచించుకున్నా మాట్లాడాలని ప్రయత్నిస్తే మాటలు దొరకనట్టయ్యాయి. కొంచెం కాఫీ పెట్టి తెస్తాను నాన్న అంది ఏమీ తోచక. వద్దమ్మా వద్దు, ఇప్పుడేం కాఫీ అంటూ ఉన్నా వినిపించుకోకుండా పర్వాలేదు నాన్న, కొంచెం తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. గబగబా కుంపటి అంటించి ఓ గ్లాసుడు నీళ్లు పడేసింది. బొగ్గులు ఎర్రగా రేగుతున్నా విసురుతూ కూర్చుంది. తండ్రి చెప్పిన విషయం ఇంకా నమ్మశక్యంగా లేదు పార్వతికి. చలపతి మామయ్య కేవలం కట్నం కోసం మరో సంబంధం కుదుర్చుకున్నాడా? ఇన్నాళ్ళు చెప్పిన కబుర్లన్నీ మరిచేపోయాడా? ఈ తతంగమంతా రఘుకు తెలుసా? తెలిస్తే ఊరుకుంటాడా? ఏదో అనుమానం గుండెల్ని పాములా పెనవేసుకుంది. ఓహో, ఇంకా రఘుకి తెలిసుండదు. తెలిస్తే ఎంతమాత్రం ఊరుకోడు. ఎప్పుడెలా ఉన్నా తన విషయంలో మాత్రం ఇంత నిర్లక్ష్యంగా చెయ్యడు. రఘును మాట మాత్రమేనా సంప్రదించకుండా తనిలా దిగులు పడడం దేనికి? ఇప్పుడేమంత మించిపోయిందని? పార్వతి మనసులో ఓ చిన్న ఆశాజ్యోతి దానంతటదే వెలిగింది. ఆ కాంతి కిరణాలు మినుకు మినుకుమంటూ ఎంతో బలాన్ని ధైర్యాన్ని కలిగించాయి. గిన్నె మాడుతున్న వాసనకు మొహం చిట్లించుకుని కంగారుగా నిప్పుల మీద గిన్నె కింద పడేసి మరో గిన్నెలో నీళ్లు పెట్టింది. శ్రద్ధగా కాఫీ కలిపి పట్టుకెళ్ళింది గదిలోకి. నుదిటి మీద చెయ్యి వేసుకుని మగతగా కన్ను మూసిన మాస్టారు పార్వతి రాకను గ్రహించుకుని కళ్ళు విప్పారు. కాఫీ తీసుకోనాన్నా మాట్లాడకుండా గ్లాస్ అందుకున్నారాయన. పార్వతి మొహంలో ఎప్పటి కళాకాంతులు కనిపిస్తుంటే కొంచెం ఆశ్చర్యం కలిగిందాయనకు. కూతురు తనలో తను బాధపడి ఏడ్చుకున్న లక్షణాలేమీ లేవు. అలా కాసేపు బజారుకేసి వెళ్ళి వస్తానమ్మా గ్లాసు బల్ల మీద పెడుతూ లేచారు. కూరలేమైనా తెమ్మంటావా? ఏది ఆ చిన్న సంచి ఇస్తావు? వంకాయలు వీధిలోకొస్తే మధ్యాహ్నం కొన్నాను నాన్న,
కూరలేమొద్దు. తెస్తే కొంచెం కాఫీ పొడి పంచదార తెచ్చుకోవాలి. అలాగే అంటూ చెప్పులు తొడుక్కుంటూ, వీళ్ళేరి సూర్యం రుక్కు ఇంకా రానేలేదు, చీకటి కూడా పడుతోంది అంటూ వీధి గుమ్మంకేసి దారి తీశాడు. ఇంటికి వచ్చే వెళ్ళారు నాన్న, ఆడుకోవడానికి పోయినట్టుంది. వాళ్ల మొహం, చీకటి పడుతోన్న ఏం ఆటలు, కొంచెం మందలించమ్మా వాళ్లను అంటూనే రోడ్డెక్కారాయన. జనసమ్మర్దంలో కలిసి నడుస్తున్న తండ్రి కనిపించే వరకు అలాగే చూస్తూ నించుంది పార్వతి. ఇంత మంచి తండ్రి అందరికీ ఉంటాడా? తమ మీద నాన్నకున్న ప్రేమ ప్రతి తండ్రికి తన బిడ్డల మీద ఉంటుందా? అమ్మ పోయినా అమ్మలాగే చూసుకుంటున్న నాన్న, పుట్టెడు బేదరికంతో రాత్రింబవళ్ళు కష్టపడుతున్న నాన్న, తమ సుఖం కోసమే ఎన్ని బాధలైనా భరిస్తున్న నాన్న, అమ్మలేని లోటు తెలియనంతగా ప్రేమిస్తున్న నాన్న. ఇంత మంచి నాన్నకు తనేం ప్రతిఫలం ఇవ్వగలదు? తన కోసం కన్నీళ్లు పెట్టుకునే నాన్నను ఎలా ఓదార్చగలదు? నాన్నను ఎల్లవేళలా సంతోషపెట్టడానికి తనేం చేయగలదు? అక్క, అక్క, మాట్లాడవేమే? ఓణి పట్టుకు లాగుతున్న రుక్కు బిక్కముఖం వేసుకుంది. ఏమిటే, ఏమైంది, ఎందుకలా ఉన్నావు? చెల్లెలి పలకరింపుతో తండ్రి ధ్యాస మళ్ళీపోగా రుక్కును బుజ్జగిస్తూ అడిగింది పార్వతి. అన్నయ్య కొట్టి పారిపోయాడక్క. ఏడ్చేయడానికి సిద్ధంగా ఉంది రుక్కు. అన్నయ్య కొట్టాడా? చా, వాడెప్పుడూ అలా కొట్టడే. ఏమైందసలు? ఎందుకు కొట్టాడు నిన్ను? నాకు చింతకాయ దొరికింది, వాడికి చూపించాను, కొంచెం విరిచి ఇమ్మన్నాడు. ఊహు, ఇవ్వనన్నాను. నెత్తి మీద మొట్టేసి బావురు మంది రుక్కు. పార్వతి చెల్లెల్ని దగ్గరకు తీసుకుని లాలించింది. చ, ఏడవకూడదే రుక్కు, రాని ఆ వెధవని అడుగుతాను. పొని రుక్కు, అన్నయ్యకి కొంచెం పెట్టలేకపోయావా? పాపం మీ అన్నయ్య కదా, నిన్నడగనే అడిగాడు కదా అంది. ఊహో, నే పెట్టను. చింతకాయ చెట్టు కింద నాకే దొరికింది అంది రుక్కు వెక్కిళ్ళు పెడుతూ. పోనీలే, ఊరుకో, వెళ్ళి నీళ్లు పోసుకో, ఎసరు మరిగేపోతోందో ఏమో అంటూ గబగబా లోపలికి పోయింది పార్వతి. సూర్యం ఇంటికి చేరాక కాసేపు వాళ్ల తగువు పరిష్కరించి ఇద్దరిని మందలించి అన్నాలు పెట్టింది. తిండి తిని లేచి ఆ ఒక్క లైటుకు దూరంగా ఎడమొహం పెడమొహాలతో చదువుకుంటూ కూర్చున్నారు వాళ్ళిద్దరూ. మాస్టారు వీధిలో నుంచి వస్తూనే బడలికగా కూలబడ్డారు. ఖాళీ సంచి అందుకుని వంకెన తగిలించింది పార్వతి. కాసేపు ఊరుకుని అంది. నాన్న, లేవకూడదు? స్నానం చేసి కొంచెం అన్నం తిని. మాటలు పూర్తి కాకుండానే లేచాడు తండ్రి. తువ్వాలు ఆరవేసి కంచం ముందు కూర్చుంటూ పార్వతి కేసి చూశాడు. అంతవరకు తండ్రి కేసే చూస్తూ నించున్న పార్వతి కొంచెం చూపు మళ్లించుకుంది. అమ్మా పార్వతి, నేనొకటి అనుకుంటున్నానమ్మా. ఏమిటి నాన్నా, ఏమైనా కావాలా? అది కాదమ్మా, ఇలా కూర్చో, కొంచెం మాట్లాడుకుందాం. పార్వతి అనుమానంగా చూస్తూ తండ్రి పీట దగ్గరే కూర్చుంది. పాపం చలపతి మామయ్యకైనా మన మీద అభిమానం లేకపోలేదమ్మా. వేలకు వేలు గుమ్మరిస్తామంటూ సంబంధాలు వస్తుంటే ఏం చేస్తాడు? ఎవరికైతే మాత్రం డబ్బు చేదా? ఈ రోజుల్లో వరకట్నం ప్రతి వివాహానికి ఉండేదే. ఎవరి ఆశ వాళ్లది, తప్పేముందమ్మా అన్నారు రామనాథం. అయోమయంగా చూసింది పార్వతి. ఏమిటి తండ్రి చెబుతున్నది? ఇన్నాళ్ళు కబుర్లు చెప్పి హాస్యాలాడి ఊరించి ఆశ పెట్టి ఇప్పుడిలా చేస్తుంటే తప్పే లేదా? ఇంతకు వాళ్లను సమర్థించకపోతే తాము చెయ్యగలిగింది మాత్రం ఏముంది? నేను బాగానే ఆలోచించానమ్మా. అంతలేసి కట్నాలు కానుకలు మనం ఇవ్వలేకపోయినా ఏవో 2-3 వేలు ఇస్తామని కాళ్ళ వేళ్లా పడతాను. తప్పేం లేదమ్మా. మనం పౌరుషాలతో మొహాలు తిప్పుకు కూర్చుంటే వాళ్ళకేం నష్టం? సిరి సంపదలతో తులతూగే రాజా లాంటి సంబంధం 5-6 ఏళ్లుగా హాస్యానికో నిజానికో అనుకుంటూ ఉన్నదే అన్నాడు రామనాథం. నాన్నా, ఆశ్చర్యంగా చూసింది పార్వతి. 2-3 వేలు మాత్రం మనం ఎలా ఇవ్వగలం? మీ అమ్మ పేరనున్న ఎకరం అమ్మేస్తే 3,000 పైచిలుకే వస్తుందమ్మా. ఆహా, నిక్షేపంలా వస్తుంది. ఇక ఆలస్యం చెయ్యను, ఈ రాత్రే మావయ్యని అడిగేస్తానమ్మా పార్వతి అన్నాడాయన. పార్వతి మాట్లాడలేకపోయింది. ఏం తల్లి, ఇది చక్కటి ఆలోచన కదూ. మరి మరి ఆ ఒక్క ఆధారం తెగ నమ్ముకుంటే
తమ్ముడి చదువు, చెల్లాయి పెళ్ళి. మరేం పర్వాలేదు పారు, భగవంతుడు లేడు, నారు పోసినవాడే నీరు పోస్తాడంటారు. మరొక్క 2 ఏళ్లు కష్టపడి చదివించానంటే సూర్యం స్కూల్ ఫైనల్ పరీక్ష వ్రాస్తాడు. ఆ సెలవుల్లోనే ఏ అయ్య కాళ్ళలో పట్టుకుని వాడికి ఏదైనా ఉద్యోగం వేయిస్తాను. ఇక రుక్కు మాటంటావా? శాంతమ్మత్త కొడుకు ఉండనే ఉన్నాడు, చేసుకోమని బ్రతిమిలాడుతాను. అత్త నా మాట కాదనదు. మాస్టారి మొహంలో చూస్తుండగానే కాంతి అలుముకుంది. తెలివి తక్కువగా ఈ సంబంధం వదులుకోవద్దమ్మా. రఘుపతి మన ఇంటి అల్లుడే కావాలి. మహాగుణవంతుడు. నీ మొహం చూసి మాట్లాడమని మామయ్యను మరీ మరీ అడుగుతాను. ఇదిగో ఇప్పుడే వెళ్తాను. గబగబా అన్నం తింటూనే మాట్లాడుతూ కూర్చున్న తండ్రిని చూస్తుంటే ఏంటో భయం వేసింది పార్వతికి. నాన్న బజార్లో తిరుగుతూ తిరుగుతూ ఈ విషయమే ఆలోచించాడు కాబోలు. అమ్మ పసుపు కుంకాల క్రింద తెచ్చుకున్న ఆ 1 ఎకరం ఇంతకాలం కుటుంబాన్ని పెన్నిధిలాగా కాపాడుతూ వచ్చింది. వేడినీళ్లకు చన్నీళ్లుగా తోడుపడింది. తీరా అది ఇప్పుడు అమ్మేస్తే ఇల్లు గడిచే మాట అటుంచి సూర్యం చదువేమవుతుంది? రుక్కుకు మాత్రం పెళ్ళెలా అవుతుంది? పాపం, వాళ్ళనిద్దరినీ చిన్నవాళ్లను చేసి ఉన్నది కాస్త తన ఉపయోగానికి వినియోగించుకుంటే ఛ, నాన్నకైనా జాలి వేయటం లేదు. 13 ఏళ్లు నిండని సూరి మరో 2 ఏళ్లకే ఉద్యోగం చెయ్యగలడా? అంత చిన్నవాడికి ఉద్యోగం మాత్రం ఎవరిస్తారు? నువ్వు కూడా తొందరగా వడ్డించుకో అమ్మా. తండ్రి లేచిపోతుంటే కంగారు పడింది పార్వతి. అదేంటి నాన్న, మజ్జిగ పోసుకోవు? తాగుతాలే అమ్మా, గ్లాసులో పోసివ్వు. తండ్రికి మజ్జిగ అందించి అన్నం కలుపుకుంది పార్వతి. సరిగా సహించలేదు. వదిలి లేవలేక బలవంతంగా ముద్దలు మింగింది. నాన్న ఇచ్చే ఇంత తక్కువ కట్నానికే మామయ్య ఒప్పుకుంటాడా? కాదనేస్తే మళ్ళా నాన్న ఎంత బాధపడతాడో కదా. తాను ఓ పుస్తకం తెరుచుకుని దీపం దగ్గరే కూర్చుంది. సూరి ఏకదీక్షగా ఇంగ్లీషు పద్యాలు కంఠస్థం చేస్తున్నాడు. రుక్కు నిద్రతో జోగుతూ లైటు మీద పడబోయింది. దాన్ని వీపు మీద తట్టి లేపి పోయి పడుకోమంది పార్వతి. రుక్కు పడుకోవడంతో సూర్యం కూడా జోగటం మొదలుపెట్టాడు. వాణ్ణి పొమ్మని కసిరి పుస్తకాలు సర్దేసి లైటు తగ్గించి రుక్మిణి పక్కనే ఒరిగింది పార్వతి. రఘు మొహం చూస్తుంటే జరిగిన సంగతంతా రఘుకు తెలుసో తెలియదో అంతుపట్టలేదు పార్వతికి. రఘు ఎప్పుడూ అలా ముభావంగానే ఉంటాడు. ఎప్పుడూ అంత నిశ్శబ్దంగానే కూర్చుంటాడు. ఎప్పుడూ అదే నిర్లిప్తతతో చూస్తుంటాడు. అలాగే మామూలుగా గడపలో కాలు పెట్టి గదిలోకొచ్చాడు. పార్వతి క్షణంసేపు ఏమీ పాలుపోని దానిలా ద్వారం పట్టుకు నించుంది. పిల్లలు తండ్రి బడికి వెళ్లారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆశగా ఎదురు చూస్తున్న చూపులకు రఘుపతి కనిపించాడు. కూర్చో రఘు. అతి కష్టం మీద కంఠం పెగుల్చుకోగలిగింది. రఘుపతి కూర్చోలేదు. పార్వతి మొహంలోకి తదేకంగా చూస్తూనే ఉన్నాడు. ఎలా మాటలు పెంచాలో, అసలు ఆ ప్రసక్తి ఎలా తీసుకురావాలో బొత్తిగా పాలుపోలేదు పార్వతికి. తాను నిశ్శబ్దంగానే గుమ్మాన్ని ఆనుకుని నిలబడింది. పారు అన్నాడు రఘుపతి. ఏమిటి రఘు? ఆసక్తిగా చూసింది పార్వతి. మాస్టారు నీతో ఏవైనా చెప్పారా పారు? ఎవరు? మా నాన్న. నాతోనా? ఏ విషయం గురించి? రఘు చూపుల్లో ఆందోళన తొణికిసలాడింది. అదే అదే పారు, రాత్రి మా నాన్న దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడారుగా, నీకేమీ చెప్పనే లేదా? రఘు విస్మయంగా చూసింది పార్వతి. ఈ సంగతి నీకు తెలుసా? కొంతసేపు ఊరుకుని అన్నాడు రఘు. తెలిసింది పారు. పార్వతి రఘు ముఖం కేసి చూస్తూ అంది. నిన్న నాన్న చెప్తే నేను పూర్తిగా నమ్మనే లేదు రఘు. మావయ్య వేరే సంబంధం. నిజమేనన్నమాట. పార్వతి చూపులు తప్పించుకుంటూ దోషిలా తల తిప్పుకున్నాడు రఘుపతి. వాళ్ల ఉద్దేశాలేంటో నాకు అర్థం కావడం లేదు పారు. మొత్తంగా అమ్మా నాన్న ఇదివరకు చెప్పిన మాటలు మరచిపోయినట్టే ఉంది అన్నాడు. మరిచిపోవడం కాదులే రఘు, మర్చిపోయినట్టు నటిస్తున్నారను. కానీ ఇన్నాళ్ళు అలా మాట్లాడిందంతా హాస్యమేనా అంది. హాస్యానికి వాస్తవానికి సంబంధం ఏమిటంటుందమ్మ. అత్తయ్య పోవడంతో తన ఉద్దేశం మార్చేసుకున్నట్టుంది. నాన్న మొన్న ఊరు వెళ్తే బంధువులెవరో బలవంతం చేశారని మాట ఇచ్చి వచ్చానని అమ్మతో చెబుతున్నాడు. పార్వతికి చిరాకేసింది. ఇంతకీ నీ ఉద్దేశమేంటి అని తేల్చి అడిగేయాలనిపించింది. అంతలోనే
అమాయకంగా ఇంటి విషయాలు తనతో చెబుతున్న రఘును చూస్తే అభిమానం పొంగి వచ్చింది. రఘు, అత్తయ్య మామయ్య ఆనాడు వాళ్లకై వాళ్లే ఈ ఆశ కలిగించారు. ఈనాడు వాళ్లే దాన్ని చెదరగొడుతున్నారు. వాళ్లని విమర్శించే హక్కు మాకెందుకుంటుంది? కాని రఘు, నిండు జీవితాలతో ఇలా చెలగాటాలాడగలరని నాన్న కూడా అనుకోలేకపోయాడు. ఆయన ఈ నిరాశలకి తట్టుకోలేకుండా ఉన్నాడు అంది పార్వతి. రఘు నసుగుతూనే అన్నాడు, మాస్టారేదో పొలం మాట. రఘు, మీ సిరి సంపదల ముందు ఈ దరిద్రులు ఇవ్వబోయే కట్న కానుకలు ఏపాటివి? నాన్న భ్రమే కాని దానికి మామయ్య అంగీకరిస్తాడని నేననుకోనే లేదు. ఎక్కువ తక్కువ అన్నది కాదు ప్రశ్న పార్వతి. అదో ఆచారం. కట్నం తీసుకున్నామంటే పెద్దవాళ్లతో తృప్తి. విస్మయంగా చూసింది పార్వతి. రఘేనా మాట్లాడుతున్నది? తనను ఓదార్చి అక్కున చేర్చుకుంటాడని పుట్టెడు ఆశ పెట్టుకున్న రఘేనా? నాన్న ఒప్పుకుంటాడనుకుంటాను పారు అన్నాడు. ఎలా? పొలం అమ్మి డబ్బు ఇస్తేనా? ఇంత తక్కువ డబ్బుకేనా? నా దారి నేను చూసుకుంటే అసలే తల్లి లేనివాళ్ళు, పసివాళ్ళు, రుక్మిణి, సూర్యం వాళ్ళు మనకి పరాయి వాళ్ళా పారు? ఎలాగైనా ఈ పెళ్లి జరిగిపోతే? హేళనగానే నవ్వింది పార్వతి. ఎలా జరుగుతుంది? జరగాలనే కోరిక ఉండవలసిన వాళ్ళకే లేనప్పుడు పెళ్లి ఇంకెలా జరుగుతుంది అంది. నన్ను క్షమించు పారు. పెద్దవాళ్ల వ్యవహారంలో ఎలా జోక్యం కలగచేసుకోవడమో అర్థం కావడం లేదు. నాన్న బొత్తిగా పట్టు విడుపు లేని మనిషి. అమ్మైనా నా మాట వింటుందన్న నమ్మకం లేదు. నేను వాళ్ళిద్దరినీ ధిక్కరిస్తే ఏవైనా బావుంటుందా? ఏమీ బాగుండదన్న మాట నిజమే. బొత్తిగా బావుండదు. నువ్వు మాత్రం ఎలా చేయగలవు? నువ్వు మాత్రం ఏం చేయగలవు? నీ చేతిలో ఏమీ లేదు. నీ వివాహం, నీ జీవితం నువ్వు నిర్ణయించుకోలేవు. నిన్ను కనీ పెంచిన పెద్దలకే అలాంటి హక్కులన్నీ ఉన్నాయి. అవును, నువ్వు నీ పెళ్లి వ్యవహారంలో కలగ చేసుకోకూడదులే అంది. నీకు కోపం వచ్చిందా పారు? కోపం? నాకా? ఎవరి మీద? దేవుడి మీద. తాహతుకి తగని కోరికలు కోరుకుని అవి తీర్చలేదని భగవంతుడి మీద కోపం. నువ్విలా మాట్లాడుతుంటే నేనేమీ చెప్పలేను పారు. ఆ పొలం అమ్మి మరికొంత అప్పు చేసైనా ఈ పెళ్లి జరిగేలా చూడు పారు. తర్వాత అవసరాలన్నీ మనం చూసుకుందాం. నువ్వెంత నిష్ఠూరంగా మాట్లాడినా ఇప్పుడు నా చేతిలో ఏముంది అన్నాడు రఘుపతి. పార్వతి శరీరం ఆపాదమస్తకం భగ్గుమంది. పిచ్చి ఆవేశం కట్టలు తెంచుకుంది. వీల్లేదు రఘు, వీల్లేదు. ఈ పెళ్లి జరగనే జరగదు. నేను గర్భదరిద్రురాల్ని. నీ సాహచర్యానికి ఎంతమాత్రం తగను అంది. పార్వతి? దుఃఖం పెళ్ళుబుకి వచ్చింది పార్వతికి. అందని పళ్ళకి అర్రులు చాచడం అవివేకమని ఇప్పటికి పూర్తిగా అర్థమైంది అంది. క్షమించు పారు, నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు. నేనే నీ క్షమాభిక్ష అర్థిస్తున్నాను రఘు. మీ ఇంటి కోడలిగా, మీ భోగభాగ్యాలకి వారసురాలిగా ఈ దౌర్భాగ్యురాలు తగదు రఘు, తగదు. నీ తల్లిదండ్రుల కోరిక తీర్చాల్సిన ధర్మం నీ మీద ఉంది. అన్ని విధాలా నీకు తగిన పిల్లని నిర్ణయించుకో. పారు, ఆవేశపడుతున్నావు. నాకు తగిన పిల్ల మరెవరో అయితే ఈ ఆరాటం నాకు లేకనే పోయేది. నన్ను నమ్ము. మీ నాన్న ఉద్దేశానికి అడ్డు చెప్పకు. ఈ పెళ్లి ఎలాగో జరిగిపోని అన్నాడు. రఘు, ₹1 కట్నం తీసుకుని నువ్వు ఔదార్యం ప్రకటిస్తానంటే అది కూడా నేనివ్వనివ్వను. నా తల్లి రక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్ళకి నేను అన్యాయం చెయ్యలేను. వాళ్లకి లేని ఏ భోగభాగ్యాలు నాకు అవసరం లేదు. ఎవరి దయాధర్మాల మీదో ఆధారపడి ఉండే కర్మ వాళ్లకు రానివ్వను. క్షమించు రఘు, ఇక నువ్వు వెళ్ళిపో అంది పార్వతి. రఘు పార్వతికి దగ్గరగా వచ్చి నిలబడి ఆవేదనగా మొహంలోకి చూశాడు. వెళ్ళిపోమ్మని ఎంత తేలికగా చెప్పగలిగావు పారు? ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే అన్నావా? ఏది? ఒక్కసారి నా మొహంలోకి చూసి మళ్ళీ చెప్పు. నా స్థితి అర్థం చేసుకోగలిగితే ఇంత నిర్దయగా మాట్లాడతావా? నాన్న గొప్ప నాన్నకి కావాలి. అమ్మ వేడుక అమ్మకి జరగాలి. నా మీద ఆ ఇద్దరికీ సర్వాధికారాలు ఉన్నాయి. నేనేమీ చెయ్యలేకపోతున్నాను. ఏది నిర్ణయించుకోలేకపోతున్నాను. మాస్టారు మరొక్కసారి అమ్మనైనా అడిగితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. నన్ను నమ్మలేవా పారు? రఘు,
నీకు కోటి నమస్కారాలు. నీ అనురాగాన్ని నేనెన్నడూ శంకించలేదు. మనిషి సుఖించడానికి, అనుభవించడానికి అనురాగం ఒక్కటే చాలదు. ఈ దౌర్భాగ్యురాల్ని ఇంత మాత్రమైనా జాలి పడుతున్న నీకు జన్మజన్మలా కృతజ్ఞతతో ఉంటాను. ఇక మన పెళ్లి ప్రసక్తి తేకు. అది జరగని పని. నీ ఉద్దేశం మార్చుకో రఘు. పార్వతి. నిర్జీవంగా నించుండిపోయాడు రఘుపతి. ఎంతోసేపు అలాగే. పార్వతి ద్వారబంధానికి తల అంచుకొని ఉంది. స్త్రీ నవల ధారావాహిక 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.